వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్షీట్ లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంతో దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలని సూచించింది. అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం క్యాడర్ను తికమక పెట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇవాళ ఉదయం అందుబాటులో లేకపోవడంతో ధర్నాలను గురువారం చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ క్యాడర్ కు ఇదే సమాచారాన్ని అందించారు. కానీ ఏఐసీసీ మాత్రం బుధవారమే ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేయాలని ఆదేశించింది. దీంతో మధ్యాహ్నం 1 గంటకు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. అయితే మధ్యాహ్నం వరకు పీసీసీ అధ్యక్షుడు అందుబాటులో వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో గురువారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కానీ ఏఐసీసీ పిలుపు మేరకు కొందరు నేతలు యథావిధిగా ఈడీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులోకి రావడంతో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా మళ్లీ ధర్నా చేపట్టారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇలా ధర్నా విషయంలో టీ కాంగ్రెస్ నిర్ణయాలు గందరగోళానికి గురిచేశాయి. ఒకసారి ధర్నా ఉంటుందని, మరోసారి వాయిదా అంటూ నిర్ణయాలు మార్చడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. కమ్యూనికేషన్ గ్యాప్ తో జరిగిన ఈ అంశాన్ని ఏఐసీసీ ఎలా పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.